హాయ్ గాయ్స్, నా పేరు రాహుల్. మీరు ఇస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గైస్, ఈరోజు అయితే మనం మన ఆల్ టీమ్ స్క్వాడ్ అనాలిసిస్ సిరీస్ అయితే కంటిన్యూ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఐపీఎల్ మెగా ఆక్షన్ తర్వాత అయితే మన అందరూ తెలిసిందే కదా. సో నిన్నటి నుంచి అయితే మనం అయితే స్టార్ట్ చేసినాం. సో ఈరోజు వీడియోలో అయితే మనం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి అయితే మాట్లాడబోతున్నాం ఫ్రెండ్స్. సో సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఆర్సీబీ మీద టీం మంచిగా తీసుకోలేదు, అది తీసుకోలేదని. కానీ చాలా స్మార్ట్ బైస్ చేశారని చెప్పుకోవచ్చు ఆర్సీబీ టీం అయితే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఆక్షన్కి ముందు అయితే ముగ్గురిని అయితే రిటైన్ చేసుకున్నారు ఫ్రెండ్స్. విరాట్ కోహ్లీ, రజత్ పట్టిదార్ మరియు యష్ దయాల్ అయితే. సో ఒక 83 క్రోర్స్తో ఒక బిగ్ పర్స్తో అయితే వచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వీళ్ళైతే ఆప్షన్లకు మాత్రం చూసుకున్నట్లయితే సో అందరికీ హోప్ అయితే ఉండే ఫ్రెండ్స్, పెద్ద ప్లేయర్స్ జోలికి అయితే వెళ్తారని. సో కానీ వెళ్ళలేదు ఫ్రెండ్స్. సో మనం వాళ్ళ స్క్వాడ్ కూడా చూసుకున్నట్లయితే సో కేఎల్ రాహుల్ని కూడా తీసుకోలేదు ఫ్రెండ్స్, మరియు రిషబ్ పంత్ని కూడా అయితే తీసుకోలేదు. వీళ్ళిద్దరిని అయితే టార్గెట్ చేస్తామని అయితే అనుకున్నాం ఫ్రెండ్స్, కానీ తీసుకోలేదు. సో ఆప్షన్లో కొన్న ప్లేయర్స్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఆల్మోస్ట్ 12 క్రోర్స్ పెట్టి జాష్ హేజల్వుడ్ని తీసుకున్నారు ఫ్రెండ్స్. సో ఇదైతే ఒక మంచి బై అని చెప్తారు ఫ్రెండ్స్, ఎందుకంటే ముందు కూడా ఆడాడు ఆర్సీబీకి జాష్ హేజల్వుడ్ చూసుకున్నట్లయితే. సో మంచిగా పర్ఫామ్ కూడా అయితే చేశాడు ఫ్రెండ్స్. కానీ చిన్న స్వామిలో ఎంతవరకు పర్ఫామ్ చేశాడు అన్నది మాత్రం ఒక చిన్న క్వశ్చన్ మార్కే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే మంచి బౌలరే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ ఇంకా టీ20లో తనని తాను ఇంకొంచెం ప్రూవ్ అయితే చేసుకోవాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు వీళ్ళ ఇంకొక బై చూసుకున్నట్లయితే ఫిల్ సాల్ట్ ఫ్రెండ్స్. సో ఇదైతే ఒక మంచి బై అని చెప్తా ఫ్రెండ్స్, ఎందుకంటే కోహ్లీతో పాటు ఒక అగ్రెసివ్ ఓపెనర్ కావాలి కాబట్టి. సో ఫిల్ సాల్ట్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనర్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. టీ20 క్రికెట్లో ప్రజెంట్ టైంలో చూసుకున్నట్లయితే సో చాలా మంచి బై అని చెప్తా ఫ్రెండ్స్. మరియు చిన్నస్వామి వికెట్ తనకి సూట్ కూడా అవుతుంది కాబట్టి మంచి బై అని చెప్తా ఫ్రెండ్స్. ఇదైతే మాత్రం ఒక స్మార్ట్ బై అని చెప్తా ఫ్రెండ్స్ ఫిల్ సాల్ట్ మాత్రం. మరియు ఒక వికెట్ కీపర్గా కూడా అయితే ఆడొచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఫిల్ సాల్ట్ మాత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం. సో ఒక ఎక్సలెంట్ బై అని చెప్తా ఫ్రెండ్స్ ఇది మాత్రం చూసుకున్నట్లయితే. మరి ఇంకొక బై చూసుకున్నట్లయితే సో డే 2లో 10 క్రోర్స్ పెట్టి భువనేశ్వర్ కుమార్ని తీసుకున్నారు ఫ్రెండ్స్. సో ఇదైతే ఒక చాలా మంచి బై అని చెప్తా ఫ్రెండ్స్, ఎందుకంటే సన్ రైజర్స్కి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మన అందరికీ తెలిసిందే. సో డెత్లో కూడా వేయగలుగుతాడు, పవర్ ప్లేలో కూడా వేయగలుగుతాడు కాబట్టి సో ఒక మంచి బై అని చెప్తా ఫ్రెండ్స్. సో చిన్నస్వామి వికెట్లో సో అలాంటి బౌలర్ ఒకడైతే కావాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆర్సీబీకి మెయిన్గా డెత్లో కూడా ఎక్కువగా ప్రాబ్లం ఉండే కాబట్టి సో భువనేశ్వర్ కుమార్ ఒక ఎక్స్టెంట్ వరకు సాల్వ్ చేయగలుగుతారు ఫ్రెండ్స్ అది. మరియు లియామ్ లివింగ్స్టన్ని కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు 8 క్రోర్స్ పెట్టి. సో ఇదైతే ఒక ఎక్సలెంట్ బై అని చెప్తా ఫ్రెండ్స్, ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో ఫైర్ పవర్ కావాలని చెప్తా ఫ్రెండ్స్, ఎందుకంటే విల్ జాక్స్ మరియు మ్యాక్స్వెల్ని కోల్పోయినాక సో అలాంటి ప్లేయర్ ఒకడే లియామ్ లివింగ్స్టన్ ఫ్రెండ్స్. సో రీసెంట్గా ఫామ్ కూడా అయితే మంచిగా ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, మరియు బౌలింగ్ కూడా వేయగలుగుతాడు. సో బోత్ ఆఫ్ స్పిన్ అండ్ లెగ్ స్పిన్ కాబట్టి ఒక వర్సటైల్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లియామ్ లివింగ్స్టన్ మాత్రం చూసుకున్నట్లయితే. మరియు పవర్ రేటింగ్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ లివింగ్స్టన్ది మాత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఒక సాలిడ్ మిడిల్ ఆర్డర్ పిక్ అని చెప్తా ఫ్రెండ్స్ నేనైతే మాత్రం లివింగ్స్టన్ చూసుకున్నట్లయితే. మరియు జితేష్ శర్మను కూడా కొన్నారు ఫ్రెండ్స్. సో 11 క్రోర్స్ చాలా మందికి ఇది కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించవచ్చు ఫ్రెండ్స్, కానీ ఒక యంగ్ ప్లేయర్ కాబట్టి సో తప్పలేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ పెట్టడం, ఎందుకంటే జితేష్ శర్మ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామిసింగ్ యంగ్ ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో లాస్ట్ ఇయర్ అంతా మంచి పర్ఫామ్ చేయకుండా దానికన్నా ముందు చాలా మంచిగా అయితే పర్ఫామ్ అయితే చేసాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. పంజాబ్ కింగ్స్కి డౌన్ ది ఆర్డర్లా వచ్చి ఆడి సో చాలా అగ్రెసివ్ బ్యాటర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక మంచి బై అని చెప్తా ఫ్రెండ్స్ ఇది కూడా. మరియు కృణాల్ పాండ్యా కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇది అయితే చాలా అండర్ రేటెడ్ పిక్ అని చెప్తా ఫ్రెండ్స్, ఎందుకంటే స్పిన్ ఆల్రౌండర్ ఆర్సీబీకి లాస్ట్ టైం ఎవరు లేకుండా ఫ్రెండ్స్, కానీ ఇదైతే మాత్రం చాలా మంచి బై అని చెప్తా ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కాబట్టి మరియు మిడిల్ ఆర్డర్లో ఒక లెఫ్ట్ కూడా ఉండాలి కాబట్టి సో చాలా మంచి బై అని చెప్తా ఫ్రెండ్స్. కృణాల్ పాండ్యా కూడా చాలా అండర్ రేటెడ్ పిక్ అని చెప్తా ఫ్రెండ్స్. సో వాళ్ళకి తక్కువకే దొరికేశాడు, ఆల్మోస్ట్ 5 క్రోర్స్కి అయితే కృణాల్ పాండ్యా అయితే దొరికేశాడు. సో ఒక మంచి ఆప్షన్ అని చెప్తా ఫ్రెండ్స్ ఇదైతే మాత్రం చూసుకున్నట్లయితే. మరి ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్లయితే మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో చాలామంది వాళ్ళ ఫార్మర్ ప్లేయర్స్ తీసుకురానికి అయితే ట్రై చేశారు ఫ్రెండ్స్ ఆర్సీబీ మాత్రం. టిమ్ డేవిడ్ కావచ్చు, జాష్ హేజల్వుడ్ కావచ్చు, భువనేశ్వర్ కుమార్ కావచ్చు ఫ్రెండ్స్. మరి రేటింగ్ విషయానికి వస్తే ఒక 8.5 ఇస్తా ఫ్రెండ్స్ ఈజీగా. సో ఒక సాలిడ్ టీమ్ అయితే పిక్ చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకొంచెం మెరుగుపడిండొచ్చు ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఉన్న పర్స్కి. సో మీరేమనుకుంటారో కింద కామెంట్స్లో తెలియజేయండి, మీరు ఎంత ఇస్తారో ఈ టీంకి రేటింగ్. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.